దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఎన్నో సంవత్సరాలుగా నిర్వృత్తమైన ఖాతాల్లో పేరుకుపోయిన డిపాజిట్లను తిరిగి లబ్ధిదారులకు చేర్చేందుకు ఆర్బీఐ చేపట్టిన యూడీజీఏఎం పోర్టల్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కలెక్టర్ కీర్తి చేకూరి గోడప్రతులను ఆవిష్కరించారు. గత 10 ఏళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలను క్లెయిమ్ చేయని నిధులు, క్లెయిమ్ కాని మొత్తాలుగా పరిగణించి వాటికి సంబంధించిన వివరాలు ప్రజలకు, సంస్థలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు కీర్తి చేకూరి తెలిపారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ బ్యాంకుల్లో 58,400 కోట్లు, ప్రైవేట్ బ్యాంకుల్లో 8,600 కోట్ల విలువైన మొత్తం అన్క్లైమ్డ్ ఫండ్స్ రూపంలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారు 97 కోట్లు క్లెయిమ్ చేయని నిధులు, క్లెయిమ్ కాని మొత్తాలుగా ఉన్నాయని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఎల్డీ ఎండివి ప్రసాద్, డిఆర్ఓ టి సీతారామమూర్తి, సిపిఓఎల్ అప్పలకొండ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, భాగ్యలక్ష్మి, డిఎస్పి భవ్యకిశోర్, డిఎల్డిఓపి వీణాదేవి, ఎస్ఎస్ఏపిడి ఎస్ సుభాషిని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. లీడ్ బ్యాంక్ తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు లాంచ్ చేయడం జరిగిందండి. ఇది యువర్ రైట్. ఆపరేట్ చేయకపోతే మనమైనా, మన పేరెంట్స్ అయినా, మన ఇన్స్టిట్యూషన్ అయినా ఎవరైనా సరే ఆపరేట్ చేయకపోతే ఆ అమౌంట్ డెఫ్ అకౌంట్ అంటే డిపాజిటరీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అని చెప్పని ఒక అకౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది 2014. ఆ అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా మీ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఆ అమౌంట్ ని క్లెయిమ్ చేయడం కోసం నిరంతరంగా బ్యాంక్స్ నుంచి చేసుకోవచ్చు. బట్ కానీ అది ఈ రోజుని దేశవ్యాప్తంగా 67,000 కోట్ల రూపాయలకి చేరుకుంటాయి అమౌంట్. అంటే దాదాపు